ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, గత 2 రోజులుగా ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి మంత్రుల వరకు నేను ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళే చంపేస్తారు, వాళ్ళే పరామర్శిస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ వైఖరి గురించి మాట్లాడుతున్నారు. ప్రధానంగా వీళ్ళు మాట్లాడుతుంది పెద్ద దస్తగిరి మరణం గురించి, కడప జిల్లాలో జరిగినటువంటి ఒక హత్య, దాని వెనకాల వైసీపీ నాయకుల అస్త్రం గురించి. కానీ నిన్న పెద్ద దస్తగిరి భారీ ప్రెస్ మీట్ పెట్టి మాకు ఎవరితోనూ తగాదాలు లేవు, పైగా మేము ఎవరికీ బినామీలం కాదు అంటూ మాట్లాడారు. కానీ ఆ పెద్ద దస్తగిరి ఇంట్లో దగ్గర 100 కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ దొరికాయి అనేటువంటిది మనం మీడియాలో చూసాం, పోలీసు రెవెన్యూ శాఖ అధికారుల తనిఖీల్లో. మరి అన్ని కోట్ల విలువైన డాక్యుమెంట్ దొరికిన తర్వాత మాకు ఎవరితోనూ రాజకీయ తగాదాలు లేవని, లేదంటే మేము ఎవరికి బినామీనం కాదని చెప్పడం ఎట్లా చూడాలి? కట్టవారు అసలు అక్కడే అర్థమైపోతుంది కదా, మాకు ఎవరితో తగాదాలు లేవు అంటే ఎందుకు చంపుతారు ఒక వ్యక్తిని? ఒక వ్యక్తిని ఎందుకు చంపాలనుకుంటారు? 2 విషయాలు, ఆధిపత్య పోరు ఒకటి, లేదంటే ఇట్లా డబ్బు సంపాదన వచ్చే దాంట్లో విభేదాలు రావటం ఒకటి, లేదంటే ఆ డబ్బులు సంపాదించుకునే దానికి అడ్డపడుతున్నాడు అనేది ఒకటి, అక్రమ సంబంధం. ఈ 4 ప్రధానంగా ఇవే ఉంటాయి. ఇవే కదా ప్రధానంగా ఉండేది. పొలిటికల్ కక్ష సాధింపులు అయి ఉండాలి, లేదంటే అక్రమ సంబంధాలు అయి ఉండాలి, డబ్బులు కాడ వచ్చే గొడవలు అయి ఉండాలి, వ్యాపారాల్లో సంబంధించి. అదే డబ్బులు. దీనికి సంబంధించిన ఏమీ లేనప్పుడు ఎవరు చంపాలనుకుంటారు వాళ్ళని? పెద్ద దస్తగిరి అనే వ్యక్తి, అతని ఇంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించి దస్తావేజులు దొరకటం ఏంటి? అతను ఏమన్నా జమీందార్ కొడుకా, లేదా జమీందార్ మనవడా, టాటా బిర్లా వారసుడా? అతనికి అంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది? అయితే నేను ప్రధానంగా ఇంకోటి, చంపిన వాళ్ళు వెళ్ళి డిప్యూటీ మేయర్ ఇంట్లో ఉండటం ఏంటి? అవును, ఇవన్నీ దేనికి సంకేతాలు ఇస్తున్నాయి? అంటే షెల్టర్ తీసుకున్నాడా? అసలు వాళ్ళకి ఆయన ఎట్లా వీళ్ళకి అవకాశం ఇచ్చాడు వాళ్ళ ఇంట్లో రావడానికి? ఒకవేళ టీడీపీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలు ఎందుకు చేస్తుంటే, ఆ టీడీపీ కార్యకర్త వైసీపీ నాయకుడు నిత్యానంద రెడ్డి ఇంట్లో ఎందుకుంటాడు? కరెక్టే, నిత్యానంద రెడ్డి డిప్యూటీ మేయర్. అట్లాగే ఇప్పుడు ఈ హత్య చేసిన వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళారుగా. ఇంత జరుగుతున్న తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు అన్నట్టు వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శ చేస్తారు, వాళ్లే గుండెపోటు అంటారు, వాళ్లే రక్తపు వాంతులు అంటారు, చివరకు వాళ్లే గొడ్డల పోట్లు అంటారు, నరాసుర రక్త చరిత్ర అంటారు, చెల్లెలు చీర గురించి మాట్లాడతారు, తల్లి గురించి మాట్లాడతారు, చెల్లెల గురించి మాట్లాడతారు. చెల్లెల గురించి వచ్చేసరికి వాళ్ళ మాజీ శాసనసభ్యుడు వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇటు వెళ్తున్న సమాజం. గతంలో ఏదైనా జరిగితే వైసీపీ ఒక దాన్ని నమ్మించే వరకు వీళ్ళు కాముగా ఉండేవాళ్ళు, కానీ వీళ్ళు ఇప్పుడు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. మొన్న నిమ్మల రామనాయుడు, నిన్న గుమ్మడి సంజయరాని, ఏకంగా ముఖ్యమంత్రి గారు ఇలా వరుసగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అంటే ప్రభుత్వం తరఫున మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఈ విషయాల్లో? మంత్రులు మాట్లాడుతున్నారు. అదే ఆయన ఎన్ని పనులు చేయాలి అంటే దీని గురించి ప్రతిఘటన చేసే వాళ్ళు సరిగ్గా అయిన టీము తెలుగుదేశం పార్టీ తరఫున లేదు అని భావించాలి మనం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసలు పొద్దునపాటు ఏమో అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాడు, మధ్యాహ్నం వెళ్ళి ఎన్నికల ప్రచారంలో చెన్నై దగ్గర అక్కడ దిగాడు, అక్కడ నుంచి వరుస తిరుగుకుంటా ఆయన రాత్రిపూట ఒకసారి ఉండేసి మరో రోజు కూడా తిరిగి వస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన వాడు విశ్రాంతి తీసుకోవట్లేదు, అతను ఏదో బాలా కుమారుడు అన్నట్టు తెగ తిరిగి పారేస్తున్నాడు. ఆయన పక్కన ఎనర్జీ ప్లాంట్ ఓపెనింగ్, ఆయన పక్క నుండి సెక్యూరిటీ గార్డు సొమ్మసిలు పడిపోయాడు. ఆయన ఓపిక మెచ్చుకోవాలా? ఆయన ఈరోజు రాష్ట్రానికి నిజంగానే రాష్ట్ర సంపద అండి, ఆయన జాతి సంపద, రాష్ట్ర సంపద కాదు, ఆయన జాతి సంపద, జాతి కోసం పరితపించే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. బాధ్యత ఉంది కాబట్టే ఆయన అవసరం మనకు ఎంత ఉందో తెలుసు కాబట్టే ఆయన పని ఆయన చేసుకుని ఇవ్వండి, ఆయన అవకాశం ఇవ్వండి, ఆయనకు అడ్డుపడద్దు. వీళ్ళు ఈ తప్పులు చేస్తున్నారు, ఈ తప్పులు సరిచేయమని ఆయన పక్కన ఉండాలి, చూసుకోవాల్సి వాళ్ళు చూసుకోవట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి చెబుతున్నాం. రాష్ట్రం బాగుండాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే నేను అడదలుచుకున్నాను సార్, పెద్ద దస్తగిరి భార్య మాట్లాడిన మాటలు, ఆ మాటలో కొన్ని మిస్ అయినాయి. ఏంటి అంటే మరి నిజమే వాళ్ళు ఎవరికి బినామీది కాదు అనుకున్నప్పుడు
వాళ్ళ ఇంట్లో 100 కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ ఎందుకు దొరికాయి? ఒకటి. రెండోది కట్టవారు ఒక మాట. ఒకటి ఇబ్బంది రెండో దానికి వెళ్దాం. అది తేల్చాల్సింది పోలీసులు, ఆమె కాదు కదా. అంటే ఆమె వివరణ ఇచ్చింది కదా, ఆమె సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆమె ఎందుకు వివరణ ఇచ్చిందండి? ఎవరు ఇప్పించారో మా అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు కదా ఎవరు మరి ఇప్పించారో. నిత్యానంద రెడ్డి ఎందుకు పరారు వెళ్ళిపోయాడు ఆయన సంబంధం లేకపోతే? వాళ్ళ ఇంట్లోనే మనుషులు పెట్టుకున్నారా? సంబంధం లేదని ఎవరంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారు మనుషులు? వాళ్ళ మనుషులా, ఆయన నియమించిన మనుషులా? ఈ రెండింటిలో దానికి సమాధానం చెప్పాలిగా. ఆయన మీ మనుషులా, లేకపోతే చంపడానికి ఆయన నియమించుకున్న మనుషులా? వాళ్ళే అంతకులని నిర్ధారణ అయిన తర్వాత, ఆయన ఇంటికి వెళ్ళారని చెప్పి తెలిసిన తర్వాత ఆయన ప్రమేయం లేదని ఎలా భావిస్తారు? ప్రమేయం లేకపోతే అసలు ఎందుకు బారిపోతాడు? ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలండి. దీన్ని ఎక్కువ కూడా బుర్రబద్దలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఆస్తులు అతను సంపాదించి అతని పేరు మీద పెట్టారు, వీళ్ళ దోపిడీకి అతను సహకరించాడు. ఇక్కడ ఇప్పుడేదో తేడాలు వచ్చినాయి, ప్రభుత్వం మారింది, తేడాలు వచ్చినాయి కాబట్టి చంపేశారు. మీకు గుర్తుందా, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మొదటి ప్రస్థానం ఒక వినుకొండ దగ్గర గాంజా బ్యాచ్ రషీద్ చనిపోతే పరామర్శకు వచ్చాడు. అవును. కానీ నిన్న 3 రోజులు పులివెందులోనే ఉన్నాడు. ఈ పెద్ద దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. వస్తున్నాడు పెద్ద ప్రచారం చేశారు. వీళ్ళందరూ మీరన్నట్టు మంత్రులు వీళ్ళందరూ మాట్లాడే తల్లికి భయపడి అయిపోయి ఉన్నాడు. ఎందుకంటే మేనమామ అంశం బయటకు వచ్చింది కదా. అవును, మేనమామ భార్య కుమారుడు పేరు మీద ఉన్నటువంటి పత్రాలు వీళ్ళ ఇంట్లో దొరికినాయి అని చెప్పని బయటకు వచ్చింది కాబట్టి అయిపోయి ఉంటాడని అయితే నేను భావిస్తున్నాను. ఇది చాలా పెద్ద తలకాయల ప్రమేయంతో జరిగినటువంటి హత్య. మామూలుగా ఈ విషయాలు బయట రాకపోతే పరామర్శ చేసి కూటమి ప్రభుత్వం మీద ఒక పెద్ద నెపం వేసేవాడిగా. అంతకుముందే వేశారు కదండి గాంజా బ్యాచ్. వేశారు దాన్ని జగన్ కంటిన్యూ చేసేవాడు కదా అంటున్నా నేను. ఇప్పుడు అది ఇవన్నీ బయటకు వస్తాయని వాళ్ళు ఊహించట్ల. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ రాయలసీమలో ఇవన్నీ కామనం, అందువల్ల ప్రభుత్వం నడపటం వాళ్ళకి రాలా. ముఖ్యమంత్రిగా అతను విఫలమయ్యాడు, అందులో అనుమానమే లేదు. విఫలం బట్టే కూటమి వచ్చింది. అతనికి అంత అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని నడపడం అతను రాలా. ఇంకేకాడికి ఆయన ఫ్యాక్షనిస్ట్గానే ఆలోచించాడు తప్ప, వ్యాపారస్తుడిగానే ఆలోచించాడు తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో అతను ఆలోచించాల. అందువల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ. అవును, ఇప్పుడు అన్ని 100 కోట్ల రూపాయలు అది ప్రభుత్వ విలువ, కానీ అది మామూలుగా అక్కడ ఉన్నటువంటి ధరలు కనుక చూసుకుంటా ఉంటే మనకి 500-600 కోట్ల రూపాయలని చెప్పి చెప్తా ఉన్నారు. అతను ఆ స్థాయిలో అసలు ఎలా సంపాదించాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరిని బెదిరించి తీసుకొచ్చారు, ఇవన్నీ ఇప్పుడు మొత్తం బయటకు రావాల్సిన అంశాలు. చూద్దాం ఏ స్థాయిలో బయటకు వస్తాయి, ఎవరి ప్రమేయం ఏంటి. ఈ రక్త చరిత్ర ఆగట్టం ఎక్కడ సార్? కడప జిల్లా అంటే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ అలా చేయగలుగుతుంది అంటే దానికి ఎక్కడ పులుస్తారు? ఇది నిత్యానంద రెడ్డి గురించి కొన్ని వార్తలు వచ్చాయి మీడియాలో, మీరు చూసారో లేదో. అతనంటే ఒక ప్రభుత్వ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి, ప్రభుత్వ భూమిని, సొంత భూమిని కాదు, ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి 4 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చుకోవాలని చూశాడట. ఆ ప్లాను ఇది బయటకు వచ్చేసరికి ఆగిపోయిందా లేకపోతే జరిగిపోయేదట? అంటే ఇక్కడ ఆ పార్టీ వ్యక్తులు ఎలా ఉన్నారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారేమో కడపలో రామసుబ్బారెడ్డి గారిని, అంటే బాంబుల శివారెడ్డి గారి అన్నకో వాళ్ళ బంధువులు రామసుబ్బారెడ్డి, అలాగే ప్రత్యర్థి అయినటువంటి ఆదినారాయణ రెడ్డి ఇద్దరిని కలిపి, నాయన మీరు ఫ్యాక్షన్ చేసుకోవద్దు, మీ నియోజకవర్గాన్ని జిల్లాకు బాగు పెట్టండి అని చెప్పని పెడతాడు. కర్నూలు జిల్లాలో బొమ్మన, గంగుల ఆ కుటుంబాలని కలిపి ఒక పార్టీలోకి తీసుకుని వచ్చేసాడు. తర్వాత అనంతపురం జిల్లాకు వచ్చేతలికి పరిటాల వారిని, మరి జేసీ దివాకర్ రెడ్డి వర్గాలని కలిపి ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఇట్లా ఎక్కడ ఏదన్నా విభేదాలు ఉంటే వాళ్ళందరినీ కలిపి, మీరు విభేదాలు వద్దు, తన్నుకోవద్దు, కొట్లాటలు వద్దు, హత్యలు వద్దు అని చెప్పిన ఆయన ముందుకు తీసుకెళ్తా ఉంటే, మీరు ఈ విధంగా ఉంటే వాళ్ళందరూ మంచివాళ్ళు అయిపోతే, గొడవలేమి లేకుండా ఉంటే, రాష్ట్ర సంపద పెరిగితే, పరిశ్రమలు వస్తే, అభివృద్ధి వస్తే, మా బూటి వాళ్ళకి రాజకీయం ఎట్లా అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ నైజం. ఆ విధంగా చేయకపోతే వాళ్ళ రాజకీయ మనుగడ లేదు. వైసీపీ రాజకీయ మనుగడే ఫ్యాక్షనిజంలో ఉందంటారు. అంతే, వేరే దేంట్లో ఉంది చెప్పండి? అంతమంగా దాన్ని ప్రజలు చేర్చాల్సిందే. అంతే, చేల్చారు కదా ప్రజలు. ఇంకా వాళ్ళు మారలేదు కాబట్టి వాళ్ళది రాష్ట్రం నుంచి మరి తరమేటమో దానికి మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత కదా వాళ్ళ అభిప్రాయం చెప్పేది.
ఎన్నికలు రాకుండానే వాళ్ళ అభిప్రాయం అలా అడుగుతాం మనం. మరి ప్రభుత్వాన్ని చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం వాళ్ళకి శిక్షలు వేపిస్తే వాళ్ళ తప్పుల్ని న్యాయస్థానం ముందు ఎక్కడ సార్ నిరూపిస్తే ఇప్పుడు అనంతబాబు మీద కేసు ఉంది, ఆ కేసు నీరుగార్చుకోవడం కోసం ప్రభుత్వం తనది కాకపోయినా బెదిరిస్తున్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ప్రభుత్వం కాకపోయినా వాళ్ళు మర్డర్ చేయగలుగుతున్నారు వాళ్ళ కార్యకర్తని, మళ్ళీ ఆ కూటమి తోయగలుగుతున్నారు వాళ్ళు. ఉదాసీనత, చట్టం తన పని చేసుకుంటుందని చెప్పని దీని మీద దృష్టి పెట్టకుండా, వీళ్ళ మీద దృష్టి పెట్టకుండా అభివృద్ధి మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు కాబట్టి వీళ్ళ ఆటలు ఇలా సాగుతూ ఉన్నాయి. 95 ముఖ్యమంత్రిగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు వస్తానంటున్నాడు. ఎప్పుడు వస్తే అప్పటి నుంచి వీళ్ళకి అడ్డుకట్టబడిద్దని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.